చిన్నప్పుడు 50 ఏళ్ల కింద ఎట్లా ఊళ్ళు ఉండనే ఇంకా మట్టి గోడలు ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా ఏంటంటే అభివృద్ధి అనేది ఏం జరగలే. 14 సంవత్సరాలుగా తెలంగాణ కొరకు కేసీఆర్ మంకుపడుతుంది. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఓర్చి మా అందరినీ సమకూర్చి, నేను ఒక డాక్టర్ అయినా కూడా మంచి ప్రాక్టీస్ ఉన్నా కూడా నాలో కూడా ఉద్యమ స్ఫూర్తి రేపించి ఖచ్చితంగా తెలంగాణ విముక్తి కొరకు ఎంతటి వాడైనా కూడా ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా వచ్చి కొట్లాడి తెలంగాణ సాధించేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారు. నాకొక్కటేంటంటే బాధ, ఈరోజు తెలంగాణలో చూస్తే చాలామంది మహిళలకు చూస్తే ఏంటంటే బాధ, అంటే 50 ఏళ్ళు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చింతప్పుడు ఊళ్ళలో పోయినప్పుడు మన గ్రామాల్లో పోయినప్పుడు ఎట్లా ఉందో ఈరోజు కూడా కట్టుకోవటానికి మంచి బట్ట లేదు, చింపిది నెత్తి, ఒంటి మీద కండ ఉండదు, మెడ మీద కనీసం 1 తులం బంగారం గొలుసు ఉండదు. అందరికీ చాలామంది 10 మంది చూస్తే 9 మందిలో పసుపుతాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఇక్కడ దరిద్రం రాజ్యం వెళ్తుంది. ఈ దరిద్రానికి అసలు కారణం ఇటు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. ఇక్కడ ఎన్నోసార్లు మీరు ఓటేసి చాలామంది నాయకుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలను చేశారు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయింది కానీ, అంటే ఇక్కడ తెలంగాణలో చాలామంది మంత్రులు అయినరు కానీ వాళ్ళ ఆస్తులు పెరిగినాయి కానీ మన ఆస్తులు తగ్గినాయి. తెలంగాణ నష్టపోయింది. నాదొక్కటే ఒక విన్నపం, నేను ఒక డాక్టర్ని, కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు. ఈ ఒక్కసారి ఛాన్స్ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆ ఘనత మాత్రం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ.